సముద్రపు అలలతో ఆనందము ప్రభు నాకు తగిను నా జీవితమే మారెను ఆనందము ప్రభు నాకు తగిను నా జీవితమే మారెను పోరాడేదను విజయము పొంద బలముందెదను శత్రుని గురించి పోరాడేదను విజయము పొంద బలముందెదను నమూతలోకమును చేసేదము ఆయనతో జీవించేదము బోలో ప్రభు యేసు మసీకి జై. అందరూ ఏ టీం వాళ్ళు అందరూ వచ్చేసేయండి. అందరూ ఏ టీం వాళ్ళు అందరు సిస్టర్స్ బ్రదర్స్ అందరూ వచ్చేసేయండి. ట్రాక్స్ తీసేసుకోండి, అందరు ట్రాక్స్ తీసేసుకోండి. అందరం దయచేసి గమనించండి. ఆటో ముందు పోతుంది, బ్రదర్ సిస్టర్స్ అందరూ మన ఆటో వెనకాలనే ఉంటారు. ఆ ఊర్లోకి పోయినాక మనం సువార్త అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దయచేసి గమనించండి. అందరం ఆటో వెనకాలనే పోతాం. అక్కడ పోయినాక దయచేసి ప్రార్థన ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, వందనములు స్తోత్రం రాజా. నీ ఉదయ కాలం నుండి ఇంతవరకు చేయించు వచ్చినటువంటి సేవా ప్రకటించుటకు నీవే మార్గం సరళం తోడుగా ఉండుము. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నీ కార్యమును సఫలపరచమని యేసు పరిశుద్ధ నామములో వందనం చెల్లించుకుంటూ తండ్రి, ఆమేన్. ఏ టీం వాళ్ళందరూ లైన్ గా ఇద్దరిద్దరు ముగ్గురు సిస్టర్స్. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. मेरे दिल में यीशु आया, जीवन का राजा हुआ. मेरे दिल में यीशु आया, जीवन का राजा, मेरा जीवन बदल गया. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. अजमा कर मैं देखा मसीह, कितना कितना प्यारा है तू. अजमा कर मैं देखा मसीह, कितना कितना प्यारा है तू. दुनिया मुझे जो ना दे सका, यीशु से मैं पा सका. दुनिया मुझे जो ना दे सका, यीशु से मैं पा सका. खुशी खुशी मुझको मेरा जीवन बदल गया. खुशी खुशी मुझको मिले, मेरा जीवन बदल गया. लहरों के समान मेरी खुशी ऊंचा ऊंचा बढ़ती चली. लहरों के समान मेरी खुशी, दुनिया मुझे ना दे सका, यीशु से मैं पा सका. खुशी खुशी मुझको मिले, मेरा जीवन बदल गया. खुशी खुशी मुझको मिले, मेरा जीवन बदल गया. मेरे दिल में यीशु आया, जीवन का राजा हुआ. मेरे दिल में यीशु आया,
నన్ను పిల్లచి ఉన్న మేలుల చేసన్ నన్ను పిల్లచి ఉన్న మేలుల చేసన్ ఆనందము ప్రభు నాకు సగేతో నా జీవితమే మారును ఆనందము ప్రభు నాకు సగేతో నా జీవితమే మారును ఆయుల్ల మందు యేసు వచన वसन्ना जीवित राजायनो मुझको मिले मेरा जीवन बदल गया खुशी खुशी मुझको मिली मेरा जीवन बदल गया तो के समान मेरी खुशी बढ़ती चले समा मेरी खुशी बढ़ती चले दुनिया मुझे जो ना दे सका यीशु से मैं पा सका को मिली मेरा जीवन बदल गया పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది ప్రయాసపడి పాపభారం మోసుకొని నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నానని బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు గ్రహించేవాడును లేడు దేవుని వెతుకువాడును లేడు అందరూ ద్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారని బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన ఈ క్రీస్తు యేసునందు నిత్య జీవము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది పాపం చేయి ప్రతి వాడు ఆజ్ఞ అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపము తీసివేయుటకై యేసుక్రీస్తు ప్రత్యక్షమైన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది ఏలయనగా పాపం వల్ల వచ్చు అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసు యేసునందు నిత్య జీవం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు గ్రహించేవాడు లేడు దేవుని వెతుకువాడు లేడు అందరూ ద్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారేది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది పాపం చేయి ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపములను తీసివేయటకై క్రీస్తు యేసు ప్రత్యక్షమాయెను పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనని వాక్యం నమ్మదగినది అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది ప్రయాసపడి పాపభారం మోసుకొనిచున్న సమస్త జన నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును
వాళ్ళకి తెలియదు కదా. వార్జున్ మరటి వస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ అది ప్రార్థన చేస్తాము. ప్రేమగలిగిన తండ్రి, యేసు ప్రభు నామంలో ఈ కోరుపాటు దయ తండ్రి నీ ప్రజల కొరకే ప్రార్థన చేస్తుంటున్నాం. వినగల చెవిని, గ్రహించగల హృదయమును దయచేయము. సత్యమును, జీవమును, మార్గమును అయినటువంటి యేసు క్రీస్తుని ఎరుగుటకు సహాయం చేయమని ప్రభు చెబుతున్నటువంటి నీ దాసులను అభిషేకించుకొని బలపరచమని కోరుకుంటున్నాం. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Our dear friends, మా ప్రియమైన స్నేహితులారా, we come to you in the name of Jesus Christ. మేము మీ యొద్దకు యేసు నామంలో వచ్చి ఉంటున్నాం. We bring greetings to you and good news in the name of Jesus Christ. మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటూ అదే విధముగా ఒక సమాచారం మీ దగ్గర తీసుకొచ్చినాం. You must have heard a lot about Jesus Christ. మీరు యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి విని ఉండవచ్చు. So be it. Please listen a few more minutes, just about 3 minutes or so. దయచేసి 3 నిమిషాల పాటు మీరు మేము చెప్పిన మాటపై గమనాన్ని ఉంచవలసిందిగా వేడుకుంటున్నాం. We want to share things which you probably never heard. మీరు ఎప్పుడు విననటువంటివి ఆ విషయాల గురించి మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాం. Jesus Christ is God incarnate. యేసు క్రీస్తు ప్రభుల వారు నిజమైన దేవుడు. He demonstrated a lot of things. ఆయన ఎన్నో విషయాల గురించి ఆయన వ్యక్తపరిచినాడు. That plainly proves that he is God himself. అది ఖచ్చితంగా తేటగా నిరూపిస్తుంది. What happens after death was the biggest question that hogs a lot of people. మరణం తర్వాత ఏం జరుగుతుంది అది పెద్ద ప్రశ్నగా మనందరికీ ఉన్నది. That fogs so much that they started creating their own versions of what happens after death. మరణం తర్వాత ఏమైతే జరుగుతుందో వాళ్ళ సొంతగా అభిప్రాయాలు ఎన్నో రకంగా చేసుకుంటూ వస్తున్నారు. That was for the first time it was proven wrong at the resurrection of Christ. మొట్టమొదటిసారిగా యేసు క్రీస్తు ప్రభుల వారి పునరుద్ధాన దినమున అది తప్పుగా నిరూపించబడింది. That is the foundation of Christianity. అదే క్రైస్తత్వం ఒక పునాదిగా ఉన్నది. Christianity rises or falls only based on the resurrection fact. క్రైస్తత్వం అనేది కేవలము ఖచ్చితంగా పునరుద్ధానం మీదనే ఆధారపడి ఉన్నది. Why is it important? ఎందుకు అది ప్రాముఖ్యము? That demonstrates that he is a loving God, ఆయన ప్రేమగల దేవుడని వ్యక్తిపరచుకుంటున్నాడు. merciful God, ఆయన దయగల దేవుడని చూపిస్తున్నాడు. and a just God. ఆయన నీతివంతమైన దేవుడు, యథార్థమైన దేవుడని చూపిస్తున్నాడు. And most important of all, he is a loving God. అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం దేవుని గురించి ఏంటిదంటే ఆయన ప్రేమగల దేవుడు. Why is he so loving and caring? ఎందుకు ఆ దేవుడు అంత ప్రేమగల దేవుడు మరియు పట్టింపు కలిగిన దేవుడు? Because he created us in his image. ఎందుకంటే మానవులందరినీ ఆయన సొంత స్వరూపంలో ఆయన నిర్మించినాడు. It doesn't matter what is our education background or financial background. నీ చదువు ఏంటిదో, నీ ఆర్థిక పరిస్థితి ఏంటో దీనికి ఏమే కానీ సంబంధం లేదు. It doesn't matter what caste you are from. నువ్వు ఏ కులానికి చెందిన వాడుకొని సంబంధం లేదు. As long as you're a human being, నువ్వు ఎంతవరకు ఒక మానవుడిగా ఎంతవరకు అయితే ఉంటావు, you're worth dying for. నువ్వు ఖచ్చితంగా ఒక దినాన మరణిస్తావు. That's only because there is no way that we could redeem ourselves and find our own salvation. అందుచేతనే మనం విమోచించుకోలేము. అప్పుడే మనము మన యొక్క రక్షణ నిరూపించుకోగలుగుతాం. Jesus had to come down to this world. యేసు క్రీస్తు ప్రభువు తను తానుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. Only to restore us back to himself. కేవలము ఆయనతో సమకూర్చబడడానికి ఆయన లోకంలోకి రానే ఉన్నాడు. What is the benefit of that?
దాని ద్వారా మనకు కలిగే లాభం ఏంటిది? Today you have life after death. ఈ రోజు మనకు మరణం తర్వాత జీవం ఉంటుంది. Not living like something else or someone else. ఏదో ఎవరిలాగానో దేనిలాగానో మనం జీవించడమే కాదు, but to be with God himself forever. కానీ దేవునితో ఎల్లప్పుడూ ఉండే స్థితిలో ఉంటాం. There is no sin that can stop you from being who you are after death. మరణం తర్వాత నువ్వు ఎవరైనా ఉండొచ్చు, నేను ఏదే కానీ పాపం కానీ ఆపలేదు. Only if you accept God as Jesus Christ as your savior. కేవలము యేసుక్రీస్తు ప్రభువారుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించే మాత్రమే. Because he is a God. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. He alone has power over sin. కేవలము పాపము మీద అధికారము కేవలం ఆయనకే కలిగినది. He has the power to quench the sin, the power of sin. ఆయన మరణాన్ని గాని ఆయన పాపముని గాని దయించే గొప్ప శక్తి కలిగి ఉన్నాడు. He alone can give you life. ఆ కేవలం ఆయన మాత్రమే నీకు జీవం ఇయ్యగలడు. He doesn't just be any random God that who you worship. నువ్వు మనం ఆరాధించే ఏదో సాధారణమైన దేవుడుగా కాకుండా, but a God who wants to have a relationship with you. కానీ ఏ దేవుడైతే నీతో ఒక సంబంధం కలిగి ఉండాలని ఆశిస్తున్నాడు. He wants to walk with you in your way of life. నీ యొక్క జీవితంలో నీతో పాటు కలిసి నడవాలని ఆశిస్తున్నాడు. In Christianity we don't promise riches and glory. క్రైస్తత్వములో మీకు ఆర్థికంగా గాని డబ్బు గాని దేని గురించే గాని వాగ్దానం చేయము. But we assure you of the presence of God himself, the creator. కానీ దేవుడు ఒక సన్నిధి మీతో ఎల్లప్పుడూ ఉంటుంది. మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త మీతో ఉంటాడని వాగ్దానం చేస్తున్నాం. He is sufficient for all your needs. మన ఒక సమస్త అవసరతలకు ఆయన చాలిన దేవుడుగా ఉంటాడు. I'll repeat, he is sufficient for all your needs. నేను మరొకసారి చెప్తున్నాను, ఆయన నీ అవసరతలన్నిటికీ చాలిన దేవుడుగా ఉంటాడు. He is a God who will listen to you when you call out. నువ్వు ఎప్పుడైతే పిలుస్తావో నీ పిలుపుకి ఆయన స్పందించే దేవుడుగా ఉంటాడు. He is a God who comforts when you cry out. నువ్వు ఎప్పుడైతే ఏడుస్తావో నిన్ను ఆదరిస్తాడు. He is a God who loves you. ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. Yes, you. నిన్నే ప్రేమిస్తున్నాడు. He is the only God who loves you personally. కేవలం ఆయన మాత్రమే నిన్ను వ్యక్తిగతంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. How much did he love us? ఆయన ఎంతగా మనల్ని ప్రేమించినాడు? So much so that he gave his own life to redeem you. ఎంతగా ప్రేమించినాడంటే ఆయనకు సొంతగా తాను అర్పించుకున్నాడు. ఆయన ప్రాణమే అర్పించినాడు. Do you want to have a relationship with that loving God? ఆ దేవునితో, ఆ ప్రేమ గల దేవునితో నీవు సంబంధం కలిగి ఉండాలని ఆశిస్తున్నావా? Do you want God to hold your hand through your life? నీ యొక్క చెయ్యి పట్టుకుని నీ జీవితం అంతా నడిపించాలని నువ్వు ఆ దేవుని ఆశిస్తున్నావా? Here is your opportunity. ఇక్కడ మీకు అవకాశం ఇవ్వబడుతుంది. Ask God to talk to you. మీరు దేవుడా నాతో మాట్లాడని అడగండి. If God talks to you, ఒకవేళ దేవుడు మీతో మాట్లాడితే, convicts you, ఒకవేళ మిమ్మల్ని ప్రాయశ్చిత్తపడి మీ ఒప్పింపజేస్తే, then your life will be different going forward. అప్పుడు ఇంకా ముందుకెళ్తున్న మీ జీవితం మారుతుంది. If you want to learn more about Christianity, నువ్వు ఇంకా క్రైస్తవం గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఆశ ఉన్నట్లయితే, about Jesus, యేసు ప్రభుల గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఆశ ఉన్నట్లయితే, very close by we have this church, Patmos. మనకు అతి దగ్గరలోనే పట్మోస్ ప్రార్థన మందిరం అని ఉన్నది. In Chinna Pandur అనే గ్రామంలో on Pandur Road. పెద్ద పండూరు రోడ్ లో. Thank you for so much. Thank you for your time today. మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. మా ప్రేమ కలిగిన తండ్రి, మీ దాసుల ద్వారా ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ముందుకు వెళ్తుండగా మీరే నడిపిస్తురమ్మని ఆయన మరొకసారి చీకటి శక్తులు, అంధకార శక్తులను బంధించి మీ యొక్క దారాలమైన ప్రవేశం కొరకు ఎదురు చూస్తుండగా మీరే సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు విన్నవయ్యా, పెడ చెవి పేటక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, జన్మతో వచ్చాడయ్యా, దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా, మరణించి మరి లేచాడు నీ విమోచనకై, మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడ
పెడచెవి పేటక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ధనవంతుడైయుండి యేసయ్యా దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా. ధనవంతుడైయుండి యేసయ్యా దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా. రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకై. రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకై. ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పేటక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. పాపుల రక్షకుడేసయ్యా కాచెను రక్తము పాపులకై. కాచెను రక్తము యేసయ్యా కాచెను రక్తము నిలువై. తన దరి చేరిన పాపులనెల్ల అడుగును తన దూరక్తముతో. తన దరి చేరిన పాపులనెల్ల అడుగును తన దూరక్తముతో. ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పేటక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ఏసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగా వస్తాడయ్యా. ఏసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగా వస్తాడయ్యా. నమ్మిన వారికి చేతును పరమున నమ్మని వారికి నరకమేగా. నమ్మిన వారికి చేతును పరమున నమ్మని వారికి నరకమేగా. ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పేటక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసుని తరపున ప్రతినిధివై దేవుని ప్రేమకు ప్రతిరూపమై. యేసుని తరపున ప్రతినిధివై దేవుని ప్రేమకు ప్రతిరూపమై. అతి వినయముగా బతిమాలుచున్నాము ఏడే నమ్ముము యేసు ప్రభున్. అతి వినయముగా బతిమాలుచున్నాము నేడే నమ్ముము యేసు ప్రభున్. ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేను వినవయ్యా. పెడచెవి పేటక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మకు వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మకు వచ్చాడయ్యా. మరణించాడు మరి లేచాడు నా పాప విమోచనకై. మరణించాడు మరి లేచాడు నా పాప విమోచనకై. ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పేటక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ
పాపుల రక్షకుడేసయ్యా కాచెను రక్తము పాపులకై పాపుల రక్షకుడేసయ్యా కాచెను రక్తము పాపులకై తనదరి చేరిన పాపుల నెల్ల यीशु तू है महान, मेरे लिए तू है महान। यीशु तू है महान, मेरे लिए तू है महान। मेरे लिए सबके लिए महान, मेरे लिए सबके लिए प्राण दिया है महान। यीशु तू है महान, मेरे लिए तू है महान। यीशु तू है महान, मेरे लिए तू है महान। पापों को क्षमा देता है, साथ हमको ले चलता है। पापों को क्षमा देता है, साथ हमको ले चलता है। हमको छुड़ाए पाप से और अपना बना लिया। हमको छुड़ाए पाप से और अपना बना लिया। यीशु तू है महान, मेरे लिए तू है महान। मेरे प्यारे भाइयों, आप सबको क्रिसमस के शुभकामनाएं हम सबको आपको देते हैं। मेरे प्यारे भाइयों, आप सबको क्रिसमस के शुभकामनाएं हम आप सबको देते हैं। ये क्रिसमस के दिन ये क्रिसमस के दिन यीशु मसीह का जन्मदिन बोल के हम सब ये सारा संसार मनाता है। यीशु मसीह का जन्म में उसमें विषय क्या है? ये धरती पर बहुत से इंसान, बहुत से नाम कमाए सो वालों जन्म लिया है, मगर यीशु मसीह का जन्म ये सारा संसार मनाते हैं, क्योंकि यीशु मसीह का अर्थ है, यीशु का नाम का अर्थ है बचाने वाला। भाई ये बचाने वाला हम अपन सबको ये किससे बचाता है? ये यीशु मसीह ने अपन को बचाता है कि हमें सब पापों से बचाता है। इसलिए यीशु मसीह ने 2000 साल पहले ये धरती पर जन्म लिया है, और यीशु मसीह ने ये धरती पर जन्म लिया है, 30 साल जिया है, अनेक सारा अद्भुत काम किया है, अनेक सार लंगड़े को चलने दिया, अंधे को आंखें दिए, और गूंगे को बोलने दिए, बहरे को सुनने दिए, और आखिर में यीशु मसीह जो जने मृत्यु हो गए उनको भी जी उठा है दोस्तों। और यीशु मसीह कहता है कि ये सारे अद्भुत काम करने के वास्ते मैं ये दुनिया में नहीं आया, मैं इसीलिए आया कि जो मानव पाप करके नाश हो जा रहा है उनको बचाने के वास्ते यीशु मसीह ये दुनिया में आया है। और कौन है ये नाश हो जाने वालों? अब सब मानव जाति जो पाप करके नाश हो जा रहा है उनको बचाने के लिए यीशु मसीह ने ये धरती पर आया है दोस्तों। और कैसे अपन पाप कर रहे हैं और अपन को पापी बोल के कैसे बुलाता है आप मेरे को पूछ सकते, मगर अपन को पाप कोई भी माँ बाप या छोटे बच्चे को कभी भी उनके बच्चों को पाप नहीं सिखाते दोस्तों। और स्कूल में टीचर भी कभी भी पाप नहीं सिखाता है, और बड़े लोग भाई बहन भी किसी को भी पाप नहीं सिखाता है, मगर अपन सब पाप करते हैं क्योंकि अपना जन्म ही पाप में हुआ, इसीलिए हम पाप करते हैं दोस्तों। और ये पाप का अंत ये है वो नरक है। ये पाप का अर्थ का जी
ये पाप करे तो क्या आता है दोस्तों, ये नरक आता है। ये नरक ना आग बुझेगी ना वो ना कीड़े मरेगा दोस्तों, युग ही युग वह हमेशा के लिए वो जलना ही रहता है दोस्तों। और यीशु मसीह ने अपन सबके लिए उन्हें परलोक बनाया है, मगर एक इंसान एक मानव जाति सब करके पाप करके उन्हें कहाँ जा रहा है, उन्हें नरक चले जा रहा है। नरक से बचने के लिए एक पवित्र लहू का खून चाहिए। वो पवित्र मनुष्य ये दुनिया में कोई भी नहीं है, और जो जिन्हें पाप बिना करे सो इंसान ये दुनिया में कोई भी नहीं है। इसीलिए यीशु मसीह उन्हें खुद वो परमपिता वो परमेश्वर यीशु मसीह ने उन्हें खुद ये धरती पर जन्म लिया है। और सूली पर आप देख सकते हैं दोस्तों, सूली पर कहीं को सूली का यीशु मसीह को सूली पर लटका हुआ जाता है, वो फोटो हम देखते हैं। क्यों यीशु मसीह को सूली पर लटका हुआ गया दोस्तों? उन्हें कुछ तो भी पाप किया है क्या, या गलत किया है क्या? यीशु मसीह ने एक पाप भी नहीं किया है। यीशु मसीह 30 साल उन्हें पवित्र जीवन जिया, बिना पाप करके, एक भी पाप करके यीशु मसीह ने जिया। यीशु मसीह ने यह सारा दुनिया से एक प्रश्न किया दोस्तों, क्या मेरे अंदर एक भी पाप आप दिखा सकते हैं क्या बोल के यीशु मसीह ने ये दुनिया को सारा एक प्रश्न किया है, मगर कोई भी जवाब नहीं दे सका। कोई भी यीशु मसीह के एक भी पाप नहीं दिखा सके दोस्तों। दुनिया हार गई। और यीशु मसीह ने वो पवित्र लहू, क्यों यीशु मसीह सूली पर इसलिए चढ़ गया, उन्हें पाप भी नहीं किया, वो पवित्र लहू बहाने के लिए चढ़ गया। वो क्यों चढ़ गया बोले तो मेरे हाथों से किए गए पापों को यीशु मसीह के हाथों पर कीले मारे गए हैं, और मैं गलत रास्ते पे चलता हूँ, गलत कामों के लिए मैं जाता हूँ, इसीलिए यीशु मसीह के पैरों के लिए पैरों पे कीले मारे गया है। मेरा दिल उसमें ईर्ष्या, क्रोध, गुस्सा और गलीज विचार सब है, इसीलिए यीशु मसीह के दिल में घुसा गया दोस्तों। हम बुरी चीज देखते हैं, बुरी सुनते हैं, बुरी बोलते हैं और बुरी विचार हम सोचते हैं। इसीलिए यीशु मसीह के सिर पर कांटों का मुकुट पहना हुआ गया दोस्तों, और यीशु मसीह के बहुत मारा गया, गाड़ा गया, और यीशु मसीह ने उनका पवित्र लहू अपने पापों के लिए यीशु मसीह ने उन्हें पवित्र लहू बहाया है दोस्तों। और यीशु मसीह मर गया और तीसरे दिन जी उठाया। अपन सबको कौन सा पुस्तक, कौन सा ग्रंथ हुई, एक ही बात कहते हैं, एक पाप को माफ होने के लिए एक पवित्र लहू चाहिए, और वो पवित्र लहू यीशु मसीह ने सूली पर अपने सारे पापों के लिए यीशु मसीह ने पवित्र लहू बहाया दोस्तों। यीशु मसीह मर गया और तीसरा दिन जी उठाया, और अपन सबको प्यार से बुलाता है, एक पाप के बोझ उठाने वालों मेरे पास आओ, मैं तुम्हारे को विश्राम दूंगा, मैं तुम्हारे को आदर दूंगा, मैं तुम्हारे को उद्धार दूंगा बोलके यीशु मसीह कहता है। परमपिता ने जगत से ऐसा प्रेम किया कि उसने एक लौता बेटा दिया, जो कोई उस पर विश्वास लाए नाश ना हो पर अनंत जीवन पाएगा। वो अनंत जीवन देने के लिए यीशु मसीह ये धरती पर आया है। अगर आपको यीशु मसीह को विश्वास करना है दोस्तों, आप कुछ भी पैसे देने का जरूरत नहीं है, कुछ भी काम करने का जरूरत नहीं है, केवल आप जहाँ है वहां से एक सच्चे दिल से यीशु मसीह मैं पापी हूँ, मैं गुनाह करा, मैं माफ करा, मैं पाप करा, मेरे को माफ करो, मेरे को आपके खून से दो, मेरे को आपके खून से धोना है यीशु मसीह। जब आप सच्चे दिल से प्रार्थना करते हैं यीशु मसीह मैं पापी हूँ, जब यीशु मसीह आपके सारे पापों को माफ करेगा और आपको परलोक दूंगा, और यीशु मसीह आपको परलोक देंगे दोस्तों। अगर यीशु मसीह के बारे में अधिक जानकारी है तो यीशु मसीह के ऊपर विश्वास रखो, और आपके संतान और आपके कुटुंब सारे उद्धार पाएंगे। अभी आपको जानकारी लेना है तो हमारे पास चिट्ठियां है, वो भी ले लिए, पढ़िए, और आपके लिए हम प्रार्थना करते हैं। ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడని పాదాలకు వందనాలు. సాయంకాలం సమయంలో మీ దాసుడు ఎత్తబడిన వాక్యం నీది కట్టి ఫలింపచేయమని ముందుకెళ్తాం సహాయం చేస్తారమని యేసు నామములో స్తోత్రంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం తీర్మానించేదమిప్పుడే, మన నోట వంచన లేకుండా మనం తీర్మానించేదమిప్పుడే, మన నోట వంచన లేకుండా మరుగైన పాపములన్నిటి హృదయము నుండి తొలగించడం ఎన్నాళ్ళు రెండు తలంపులతో దేవుడా లేక వేరే దేవతలున్నారా? దేవుడా
మా ప్రేమ కలిగిన తండ్రి, మీ దాసు ఇలాబడి వాక్యం చెప్పిన ఇంటునగా నిశ్చిలో చాటును మరుగుపరుచుకొని అనేక ఆత్మల నిమిత్తమై మీ దాసును మరుగుపరచి వాడుకోమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన గ్రామ వాస్తవ్యులకు యేసు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాం. பிரியமான இந்த கிராம வாசத்துக்காக இந்த சுவிசேஷத்தை முன்பாக தெரிவிக்கும்படியாக நாங்கள் வந்திருக்கிறோம். ఈ విధంగా పాటలు పాడుకుంటూ రావడం మీకు ఆశ్చర్యకరంగా ఉండవచ్చు. இது போல நாங்க பாட்டு பாடி வந்தோம், உங்களுக்கு ஆச்சரியமாக கேட்க கிடையாது. అయితే మేము మా హృదయంలో ఆనందమును బట్టి మీ వద్దకు పాటలతో రావచ్చుంటున్నాం. ஆனால் எங்க இருதயத்தில் ஒரு சமாதான சந்தோஷத்தோட பாட்டு பாடி கொண்டு வந்தோம். ఎందుకనగా మా పాపములు క్షమింపబడి ఉన్నవి. ஏனென்றால் எங்க பாவங்கள் மன்னிக்கப்பட்டிருக்கிறது. యేసు ప్రభువారు మనందరి పాపం నిమిత్తమై 2023 సంవత్సరాల క్రితము ఆయన భూమికి జన్మించినారు. ஏனென்றால் இயேசு பிரபு 2023 ஆண்டு முன்பாக நம்மளுக்காக அவர் மரித்திருக்கிறார். ఆయనది అసమానమైన జన్మ, அவருடைய ஆச்சரியமான ஒரு ஜென்மம், ఆయనది పరిశుద్ధమైన జన్మ. పరిశుద్ధமான ஒரு ஜென்மம். అయితే మనము పాపంతో పుట్టిన వారము అని బైబిల్ చెప్తున్నది. ஆனால் பைபிள் என்ன சொல்கிறது, நம்ம பாவத்திலே பிறந்தோம் என்று. మన పాపమును మనం తీసివేసుకోలేము. நம்முடைய பாவத்தை நம்ம எடுத்து போட முடியாது. ఆ పాపం వల్ల మనము నిత్య నరకానికి వెళ్ళవలసిన వారము. அந்த பாவத்தினால நித்திய நரகத்துக்கு நம்ம பாத்திரலாக இருக்கிறோம். బైబిల్ ఇలా సెలవిస్తున్నది. பைபிள் இதுவாக சொல்கிறது, పాపం వల్ల వచ్చే జీతము మరణము, பாவத்தினால வருகிற சம்பளம் மரணம், అగ్నిగుండము నరకము. அது నిత్య నరకము అగ్నిగుండము. ఆ అగ్నిగుండంలో నిత్యము మన ఆత్మ అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాగుంటుంది. பாருங்க, நம்முடைய ஆத்மா நித்தியமாக மறைக்கிறது, ஆதி என்று பொருள் சாவாது, నిత్య నరకం అది. అలాగూ మన ఆత్మను నరకం నుండి తప్పించుకోవాలంటే యేసు వారు మాత్రమే ఏకైక మార్గం. பாருங்க, அந்த நரக்கத்திலிருந்து தப்பித்துக் கொள்ளும்போதா இயேசு பிரபு நம்மளுக்கு ஒரே வழியாக இருக்கிறார். యేసు అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. இயேசு சொல்கிறார், நானே சத்தியமும் வழியும் జీవనமாக இருக்கிறேன் என்று. ఆయన ఈ భూలోకంలో పరిశుద్ధమైన జన్మగా జన్మించుంటున్నాడు. பாருங்க, இந்த உலகத்தில் அவர் பரிசுத்தமான வாழ்வு வாழ்ந்து கொண்டு வந்தார். ఆయన కన్యకకు జన్మించినాడు. அவர் కన్యక మరియామల్ பிறந்தார். ఆయన జీవితంలో పాపం లేదు. அவருடைய வாழ்க்கையில பாவம் இல்லை. 33.5 సంవత్సరాలు జీవించి ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు. 33 வருடம் அவர் எத்தனையோ அற்புதங்கள் ஆச்சரிய காரியங்கள் செய்து கொண்டு வந்தார். ఆయన దేవుడని నిరూపించుకున్నాడు. அவன் தேவன் என்று రుజువుపడుతుக் கொண்டார். అయితే ఆయన వచ్చిన ఉద్దేశము, ஆனால் அவர் வந்த ஒரு சங்கல்பము, మనలందరినీ మన పాపం నుండి విడిపించడానికి, நம்மள எல்லோரும் பாவத்திலிருந்து விடுவிக்கும்படியாக வந்தார். అలాగూ ఆయన మనల్ని విడిపించడానికి ఏం చేయవలసి వచ్చింది? அதுபோல நம்மளை விடுவிக்கிறதுக்கு நம்ம என்ன செய்ய வேண்டியதும், ఆయన మనకు బదులుగా బలి అయినాడు. அவர் நம்மள பதிலாக மரித்தார். ఆ కలువరి శిలువలో చనిపోయినాడు. அந்த கல்வரி சிலுவையிலே அவர் மரித்தார். చనిపోయి 3వ దినాన తిరిగి లేచినాడు. மரித்து 3వ நாள்ல அவர் உயிரோட இருந்தார். మన శరీరంతో మనం చేసే పాపాల నిమిత్తము, நம்ம శరీரத்தினால செய்த பாவ நிமித்தமுக்காக ఆయన శరీరంలో శిక్ష విధింపబడినది. அவருடைய శరీரத்திலே நம்முடைய శిక్షை ఆజ్ఞ ఆయన పొందిన గాయం చేత, அவர் பெற்ற காயத்தினாலே మనకు స్వస్థత కలుగుతున్నది. நம்மளுக்கு ఆరోగ్యము విడుదల கிடைக்கிறது. ప్రియసోదరుడా, మనందరి కొరకు ఆయన రక్తము చిందించినాడు. பிரியமானவர்களே, நம்ம எல்லாருக்காக அவர் ரத்தத்தை சிந்தினார். ఆయన దేవాది దేవుడండి. அவர் தேவனாக தேவனாக இருந்து మనందరకు రక్షించడానికి, நம்ம எல்லோரும் ரட்சிக்கும்படியாக సాధారణ మానవుడిగా భూమికి వచ్చినాడు. சாதாரணமாக மனிதன ரூபமாய் அவர் வந்தார். ఈ దినం నీ యొద్దకు కూడా వచ్చి అంటున్నాడు. இந்த நாள்ல உன்னிடத்து கூட வந்திருக்கிறார். ప్రేమతో ఈ వార్తను నీ యొద్దకు ఆయన తీసుకొని వచ్చినాడు. அன்பாக இந்த வசனம் உங்க முன்பாக கொண்டு வந்திருக்கிறார். ఎందుకంటే ప్రియ సోదరి, ஏனென்றால் பிரிய சகோதரி சகோதரர்களே, మన హృదయంలో పాపం ఉంటే మనం దేవుని దగ్గరకు వెళ్ళలేము. நம்ம இருதயத்துல பாவம் இருக்கும்போது அந்த தேவனுடைய ராஜ்யத்துல நம்ம பிரவேசிக்க. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎంతో మంది పుడుతున్నారు, చనిపోతున్నారు. இந்த உலகத்துல பார்க்கும்போது எத்தனையோ பேர் பிறக்கிறார்கள், எத்தனையோ பேர் மறைக்கிறார்கள். మనందరం కూడా ఒక రోజు చావాల్సిన వారమే. நம்ம கூட எல்லாரும் நம்ம ஒரு நாள்ல ఇది మనందరికి తెలిసిన విషయమే. இது எல்லாருக்கும் தெரிஞ்ச விஷயமே. అది అయితే మన యొక్క ఆత్మ యొక్క గమ్యస్థానం ఎక్కడికో ఈ దినము నిర్ణయించుకోవాలి బ్రతుకుండగానే. பிரியமானவர்களே, நம்முடைய மறைத்த பிறகு நம்முடைய ஆத்மா எங்க இருக்கிறது என்று நம்ம முதலாவது கிரேட்ல கொண்டு வரணும். యేసు ప్రభు వారు ఇలాగ ఆహ్వానిస్తున్నాడు. యేసు ప్రభు ఇవి
விதமாக சொல்கிறார். ప్రయాసపడి పాప భారం మోయించిన సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. வருத்தப்பட்டு பாரத்தை சுமந்து கொண்டு போகிறே எல்லோரும் என்னிடத்தில் வாருங்கள், உங்களுக்கு இறைப்பாடும் தருவேன் என்று. పాపం ఉంటే మనకు నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. பாவம் இருந்தால் நம்மளுக்கு நிம்மதி சமாதானம் இருக்காது. యేసు వారు ఈ దినము మన యొక్క పాపం తీసేసి మనకు శాంతి నెమ్మది అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. பாருங்க, இந்த நாட்கள்ல இயேசு பிரபு உங்களுடைய பாவங்களை மன்னித்து மெய்யான சந்தோஷத்தை ఆయన మనకు கொடுக்க இருக்கிறார். ఆయన మన పాపములను క్షమించడానికి సమర్థుడు. அவருடைய நம்ம பாவங்களை மன்னிக்கிறதுக்கு வல்லவராக இருக்கிறார். యేసు రక్తము ప్రతి పాపమును మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. அவருடைய ரத்தம் பிரதி பாவத்திலிருந்து நம்மளை கழுவி சுத்திகரித்து பரிசுத்தமாக ஆக்க அவர். అయితే మనం దానికి ఏమీ వెచ్చించి వెల చెల్లించాల్సిన అవసరం లేదు. அதனாலே நம்ம எந்த கிரயமும் நம்ம கொடுக்க வேண்டியதில்லை. కేవలం నీ హృదయంలో విశ్వసించినా చాలు. కేవలం ஒரு இருதயத்தில் விசுவாசித்தால், నువ్వు ఆయన నమ్మితే చాలు. நீ அவரை நம்பினால், నీ హృదయంలో చిన్న ప్రార్థన చేసినట్లయితే, ஒரு இருதயத்தில் ஒரு சின்ன ஜெபம் பண்ணும்போது, యేసయ్యా నేను పాపిని, యేసయ్యా నా పాపి, నా పాపముల కొరకు నువ్వు చనిపోయి తిరిగి లేచిన నేను నమ్ముచున్నాను. என் பாவத்துக்காக நீர் மரித்து உயிர்த்தெழுந்தார், அதுக்காக நான் நம்புகிறேன். నీ రక్తంతో నన్ను కడుగు, உன் రక్తத்தினால் எனக்கு కழுవరడు. నీ తిరిగి వచ్చినప్పుడు నేను నీతో కూడా ఉండినట్లు నాకు కృప చూపించమన్నాడు. திரும்பி வரும்போது வருகிலே நான் உன்னோடு கூட இருப்பேன் என்று నిత్య జీవము దయచేయమని అడుగు. நித்திய ஜீவமும் கொடுக்கும்படியாக கேளுங்கள். అలాగే మేము అందరం అడిగినాము, அதுபோல நாங்கள் எல்லோரும் கேட்டோம். ఆ సంతోషంలో నెమ్మదిని పొందినాం. அந்த సమాధానத்தை సంతోషத்தை நாங்கள் పెట్టుకొంటాం. ఆ సంతోషంతోనే మీ యొద్దకు కూడా పంచుకోవాలని వచ్చింటున్నాం. அதே சந்தோஷம் சமாதானத்தோடு உங்க முன்பாக வந்திருக்கிறோம். మీ అందరి కొరకు ప్రార్థిస్తాం. உங்கள் எல்லாருக்காக ஜெபிக்கிறோம். பிரிவார்களே, எங்க இடத்தில் பொது ஏற்பாடு இருக்கிறது, கைப்பிரிந்து இருக்கிறது, எடுத்து வாங்கி சகோதரர் கையில் இருக்குது, வாங்கி இன்னும் ஆண்டவரை தெரிந்து கொண்ட பக்கத்துல பத்மாஸ் சர்ச் இருக்கிறது. அங்க நீங்க வந்தால் ஞாயிற்றுக்கிழமை நாளைக்கு ஆராதனை நடக்கிறது. இன்னும் அதிகமாக ஆண்டவர் தெரிந்து கொள்ளலாம். நீங்க எல்லோரும் வாருங்கள், உங்களுக்காக ஜெபிக்கிறோம். అది చేస్తాము. చివరిలో అక్కడ లాస్ట్లో ఒక స్టాండ్ వేస్తాము. మనం అందరం కూడా అక్కడ వ్యాన్ నడుచుకుంటూ వచ్చినారు కాబట్టి మీకు వ్యాన్ కూడా సిద్ధపరిచినాము. కాబట్టి పోయేటప్పుడు అలా పాటలు పాడుకుంటూ వెళ్తాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రేమిని తండ్రి, సర్వశక్తి గల దేవ, నీ పాదముల కొందనములు స్తోత్రం చెల్లిస్తుంటున్నా. కౌరుపాడులో ప్రభువా, మరి హిందీలో ఉన్నటువంటి సహోదరులకు, మరి తమిళ్లో ఉన్నటువంటి సహోదరులకు ప్రభువా, ఈ రీతిగా తెలుగులో ఉన్నటువంటి కుటుంబాలకు మా ప్రేమిన తండ్రి, నిజమైన దేవుడు యేసు క్రీస్తే ఈ లోకానికి మానవుడు దిగి వచ్చినాడని తెలియజేస్తూ వచ్చాడు. ప్రభువా, మరి మా పాపముల కొరకై, శాపముల కొరకై సెలవులో మరణించి తిరిగి లేచినారని తెలియజేస్తూ వచ్చాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా గొప్ప ఆత్మరక్షణ, పాప క్షమాపణ ఉంది, పరలోక రాజ్యం ఉందని సెలవిస్తూ వచ్చినటువంటి నీ మాటలను బట్టి మీకు కృతజ్ఞతావందనం, స్తోత్రం మీకు అర్పిస్తూ దేవా, వారి హృదయాంతరంగంలో మీ ఆత్మ కార్యములు జరిగించినాయి. సహోదరుడు రాజ్ భారతి అని ప్రభా, వారి ముగ్గురు సహోదరుడు వారి దేవుని మందిరానికి వస్తానని సెలవిస్తూ వచ్చారు. కాబట్టి మా ప్రేమ తండ్రి, మీరు చేసిన కార్యములకై మీకు స్తుతిస్తూ ప్రభా తిరిగి వెళ్తున్నాం. ముందున్న సమయం దేవునికరంగా చేస్తున్నాం కోరుకుంటూ యేసే ఘనమైన శ్రేష్టమైన నామంలో చెప్పినటువంటి సహోదరును దీవించమని యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. बोलो प्रभु यीशु मसीह की राजरा राधे యేసు ప్రభువునకే హల్లెలూయా. यीशु तू है महान, मेरे लिए तू है महान। यीशु तू है महान, मेरे लिए तू है महान। मेरे लिए, सबके लिए प्राण दिया है महान। मेरे लिए, सबके लिए प्राण दिया है महान।
चलता है, पापों को क्षमा देता है, साथ हमको चलता है, हमको छुड़ाए पाप से और अपना बना लिया, हमको छुड़ाए पाप से और अपना बना लिया। यीशु तो है महान, मेरे लिए तो है महान, यीशु तो है महान, मेरे लिए तो